నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. ఈరోజు నాతో పాటు హోమియోపతి ఆయుర్వేదానికి సంబంధించి డాక్టర్ వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చాలామందికి అసలు హోమియోపతి ఆయుర్వేదం అంటే తెలీదు, క్లారిటీ ఉండదు. అసలు హోమియోపతి అంటే ఏమిటి, ఏ విధంగా మీరు ట్రీట్మెంట్ని అందిస్తారు? హోమియోపతి అంటే మీరు అన్నట్టు 100% కరెక్ట్ అమ్మా. ఇది ఒక 20 years బ్యాక్ వరకు హోమియో అంటే అసలే తెలియకుండా ఉన్నది. మీరు అడిగిన ప్రశ్నకు 20 years బ్యాక్ మేము చదివిన కొత్తల్లో హోమియోపతి అంటే ఇట్లా చూసేవాళ్ళు. మేము వచ్చిన తర్వాతనే దీన్ని కొంచెం కార్పొరేట్ లాగా చేసి నలుగురికి అందించి దాన్ని హోమియోపతి అంటే ఏంటి అనే విధానాన్ని తీసుకొచ్చామన్నమాట. అసలు హోమియోపతి అంటే ఏంటి అనేది అందరికీ చాలా వరకు తెలిసిపోయింది. ఇప్పుడు అయినా మీరు అడిగినందుకు సింపుల్గా చెప్తా. హోమియోపతి అంటే లైక్ క్యూర్స్ లైక్, అంటే జబ్బు ఎలా వచ్చిందో అలానే బయటికి పంపాలి. ఒక ఇంజెక్షన్ వేయొద్దు, ఒక ట్యాబ్లెట్ బాధపడుతూ ఒక చేదు గోళీ మింగొద్దు, ఆపరేషన్లు చేయొద్దు. ఇవన్నీ లేకుండా మన హోమియోతో జబ్బు ఎలా వచ్చిందో అలా తగ్గిపోతుంది. కరెక్ట్ అమ్మా. ముళ్ళుడితో తీయాలన్నట్టు మనము ఎలా జబ్బు వచ్చిందో అలా తీయాలని మన మాస్టర్ డాక్టర్ సామ్యల్ హనుమాన్ అని చెప్పి ఎవరైతే డాక్టర్ మా పితామహుడు ఉన్నాడో ఆయన కనిపెట్టింది అనమాట. ఇది ఆయన డిఫరెన్షియేషన్ చేసింది హోమియోపతి అల్లోపతి అనేది. అప్పటి వరకు అది ఏదో మామూలు మెడిసిన్ లాగా ఉండేది. అప్పుడు వీటికు హోమియో అండ్ అల్లోపతి అని పేరు పెట్టింది ఆయన అనమాట. ఇప్పుడు డాక్టర్స్ అది కొంచెం ఆయన పెట్టింది మనం ఎందుకు వాడాలన్నట్టుగా మోడర్న్ మెడిసిన్ అనండి అన్నట్టుగా అంటున్నారు. మోడర్న్ మెడిసిన్ అదన్నా ఒకటే అనమాట. డిఫరెన్స్ ఏమీ లేదంటారు. మోడర్న్ మెడిసిన్ అల్లోపతి అన్నా ఒకటే. సోరియాసిస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ ని అందిస్తారు? మంచి క్వశ్చన్ చెప్పారమ్మా. మన మెడిసిన్ హోమియో అండ్ ఆయుర్వేదిక్ రెండు ఉన్నాయి. ఇప్పుడు సోరియాసిస్ అంటే స్కిన్ మీద వచ్చే డిసీజ్ అని మనం అందరం చూస్తున్నాం. మనకు బయట కూడా చాలా మంది చూస్తున్నాం బయట. ఇది సోషల్ డిసీజ్ అంటాం. అంటే ఒకరికి నాకు వచ్చింది అనుకోండి, చూడ్డానికి లోపల ఉంటే ఒక చేతికి హ్యాండ్ ఉంటే అంతా కప్పు పెట్టుకొని పేషెంట్ బయటకు పోవడానికి భయపడుతుంటాడు. అంటే సైకలాజికల్గా ఇంకా ఫీల్ అవుతుంటాడు. ఇది వచ్చేదే సైకలాజికల్ డెఫిషియన్సీ తోటి, అంటే యాంగ్జైటీ తోటి, ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటాం. ఆ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఎందుకు వచ్చిందంటే మనం యాంగ్జైటీ అంటే ఏమైనా కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటరా ఇంకొకటి అనేది మనం చెప్పేదానికి రాదు. ఈ యాంగ్జైటీ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా నేను అదే చెప్తుంటా ప్రతి వీడియోలో, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు యాంగ్జైటీ ఉంటుంది. కొందరు వచ్చి ఈ పిల్లోడికి ఏం యాంగ్జైటీ సార్ అని చూపిస్తారు. 7-8 years పిల్లోడికి స్కూల్కి పంపిస్తున్నావు, ఎన్ని గంటలకు పంపిస్తున్నావు? 6 గంటలకు పంపిస్తున్నా సార్. వాడికి ఎన్నికి లేపుతున్నావు? 5:30, 6కు లేపి 7-7:30 బస్సు వస్తుంది, ఎక్కిస్తా సార్. మరి ఎన్ని గంటలకు వస్తున్నారా? ఈవినింగ్ 5:30, 6కి వస్తున్నాడు. మరి ఆ పిల్లోడు ఏమవుతున్నాడు? 5:30, 6కి వస్తున్నాడు. వచ్చిన తర్వాత మళ్ళీ రెడీ చేసి తొందరగా తిని పడుకోరా అని పడుకోబెడుతున్నాం. వాడికి ఎక్సర్సైజ్ అయ్యేది. ఈ ఈ ఈ మధ్యలో గ్యాప్లో ఏమవుతుంది? బస్సు కోసం పరిగెత్తాలాడు, అదొక యాంగ్జైటీ. వాడి బ్యాగు వాడికన్నా బరువు ఎక్కువ ఉంటుంది, ఇది ఇంత మొయ్యాలని అదొక యాంగ్జైటీ. మూడవది, అరే నీకెందుకు ర్యాంక్ రాలేదు, వాడికి వచ్చింది, మన తల్లిదండ్రుల యాంగ్జైటీ. ఇవన్నీ వాళ్ళకున్నాయి మనకున్నాయా చెప్పండి అంటే కరెక్టే సార్ అంటారు. అలా ఏంటంటే మనం పిల్లోడిని పుట్టిన దగ్గర నుంచి వాడిని ఒక డిప్రెషన్ లేకే పోతుందండి మైండ్. అందుకే చాలామంది పిల్లల్ని చూస్తున్నాం కదమ్మా, సూసైడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇటువంటి వాటితోటే జరుగుతున్నాయి. పిల్లలు మంచిగా చదువుతున్నా కూడా మనం ఇంకా ఫోర్స్ చేయడంతో వాళ్ళు మనం చెప్పకుండా కూడా సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు సోరియాసిస్కు టాపిక్కి వస్తే, ఈ సోరియాసిస్ అనేది ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటున్నామో, ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనేది చాలా వరకు డిసీజెస్లో మనం అదే చెప్పుకుంటాం. ఎందుకు అంటే తన ఓన్ సెల్స్ మీద తన బాడీలో ఉన్న సెల్సే డ్యామేజ్ చేస్తాయి. అంటే పొరపాటున ఇది నా సెల్ కాదు అని డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల ఆ సెల్ డిస్ట్రక్ట్ అయ్యి ఈ జబ్బు అనేది బయటపడుతుంటుంది. ఇది ఆర్థరైటిస్లో కూడా అట్లే ఉంటుంది. వేరే ఇంకా కొన్ని డిసీజెస్ మనకు ఈ ఏమంటారు RNA DNAలు అంటాం కదా, అవి కూడా కొన్ని ఒక్కొక్కసారి చేంజ్ అయిపోయి ఇలాగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సోరియాసిస్ మన తల్లిదండ్రులకు ఉంటే మనకు వస్తుంది అనే ఒక అపోహ కూడా ఉంది. అది అంత కరెక్ట్ కాదండి. అదే ఒక 5% మాత్రమే మన జెనెటిక్స్ ఉండే అవకాశం ఉంటుంది. అంత తప్ప 100% తల్లిదండ్రులకు ఉంది నాకు వస్తుంది అనేది అయితే ఏమీ లేదు. ఒకటి మీరు అడిగిన దానికి మన మెడినైన్లో ఆయుర్వేదం కావాలంటే మనం పంచకర్మ లాంటిది ఉంటుంది, అది చేస్తే సత్వర ఉపశమనం వస్తుంది. కానీ ఏదైతే మన పెద్దల సామెత చెప్పినట్టు తొందరగా ఏది అని చేసినా మళ్ళీ అదే లెవెల్లో మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హోమియో మెడిసిన్ అంటే పంచకర్మ చేస్తే తొందరగా తగ్గుతుంది. ఆ పైన ఉండే ఏదైతే మనకు ఎక్కువగా ఉంటుందో దాన్ని తగ్గించేస్తుంది. హోమియోపతి మెడిసిన్ ఏం చేస్తుందంటే దీని బ్యూటీ మెల్లమెల్లగా తీసేస్తూ బాడీ నుంచి మొత్తం ఎలిమినేట్ చేస్తారు అనమాట. ఇది మన సోరియాసిస్లో మన మెడినైన్ టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ కూర్చొని ఆయుర్వేదిక్లో బెస్ట్ ఉందా, హోమియోలో బెస్ట్ ఉందా, ఏది మంచిగా ట్రీట్మెంట్, ఏది పేషెంట్ త్వరగా బయటపడగలరు అని చెప్పి మనం బయటపడేస్తుంటాం. ఇంకోటి కూడా మీరు అన్నట్టు మోడర్న్ మెడిసిన్ అయితే స్కిన్కు సోరియాసిస్కు
లీకోడర్మా కావచ్చు, ఏదైనా కావచ్చు. స్కిన్కి మాత్రం ఈవెన్ సింపుల్ డాండ్రఫ్ తగ్గించుకోవడానికి కూడా లేవు. ఎందుకు అంటే వాళ్ళు 2-3 సార్లు మనం వెళ్తే డాక్టర్ కూడా చిరాకు పడి ఏం చేయమంటావు, అది ఆయింట్మెంట్ వాడుకోకుండా తగ్గేది కాదు లైఫ్ లాంగ్ అంతే అంటే వాడు ఇంకా టెన్షన్ పడి అది దానికి ఇంకా వాడి బాడీలో తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇదే మా సోరియాసిస్. దాంట్లో ఇంకా రకాలు అయిన ఉంటే మనకు వీడియో లెంగ్త్ అయితే కాబట్టి టైప్స్ మళ్ళీ చెప్పుకుందాం. ఇది సోరియాసిస్ లక్షణాలు. అంటే ఇప్పుడు దీనికి మీరు ట్రీట్మెంట్ ఇప్పుడు జెనెటిక్గా వస్తే ఒకలాగా లేకపోతే మధ్యలో వస్తే ఒకలాగా సెపరేట్గా ఉంటుందంట. అదేమ్మా మీరు అన్నట్టు మన హోమియోలో మాత్రం అలానే ఉంటుంది. ఆయుర్వేదిక్లో అట్లేమి ఉండదు. శరీరాన్ని చూసి మన అలోపతి లాగానే ఏం చేస్తామో ఏంటి అని దాంట్లో వాత కఫ పిత్త అనేది 3 దాని మీద ఆధారపడి అది ఇస్తుంటాం. మన దాంట్లో కూడా సోరా సిఫిలిస్ సైకోసిస్ అనే 3 లక్షణాలను బట్టి మనం కూడా ఇది ఇస్తుంటాం అనమాట. మనది ఏంటంటే ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కూడా మనం మెడిసిన్ ఇస్తూ లోపల ఇస్తుంటాం. కానీ వాడి ఈ మధ్య మనం అది చెప్పుకుంటూ వస్తుందాము జెనెటికల్గా జీన్స్ ఎలా మారుతాయని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు గట్ బ్యాక్టీరియా మారితే జీన్ కూడా మారుతుంది అనేది అందరూ వీడియోలో చెప్తుంటే ఇప్పుడు జనాలకు తెలుస్తుంది. అంతకుముందు మేము ఎంత చెప్పినా వీళ్ళు ఏదో ఊరికే చెప్తున్నారు అనుకునేవాళ్ళు. అంత తప్ప నీకు జీన్స్ ఉన్నా ఏమున్నా మన దగ్గరికి వస్తే కాకపోతే క్రానిక్ డిసీజ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఏంటి ఉంది దాన్ని బట్టి చూసి 6 నెలలకు తగ్గుద్దా, సంవత్సరం తగ్గుద్దా, 2 years పడుతుందని ముందే మన డాక్టర్ టీం కూర్చొని జడ్జి చేసి వాడికి మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన నెల నుంచి వాడికి రిజల్ట్ కనిపిస్తూ వస్తుంది. మీరు సంవత్సరం వాడాలన్నా 2 నెలలు వాడాలన్నా అప్పటిదాకా తగ్గదా సార్ అంటారు కొంతమంది పేషెంట్స్. అలాగనే దీన్ని పీరియడ్ చెప్తున్నాం. అదే ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి పోతే ఏం చెప్తారు వాళ్ళు, వేసుకుంటే తగ్గుతుంది మళ్ళీ వస్తుంటే మళ్ళీ రండి అంటారు. మేము అట్లా కాదు, ఇన్ని రోజులు కంటిన్యూ వాడండి పూర్తిగా బాడీ నుంచి వెళ్ళిపోద్ది అని చెప్పి 100కి 75-80% సక్సెస్ రేటు ఈ స్కిన్లో మనం చూస్తున్నాము.